మరి ఆదాము బయటికి వెళ్ళగొట్టబడ్డాడు కదా, ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత మరి ఆదాము అవ్వ కూడా ఉంది కదండి. మరి ఆదాము అవ్వలకి కయ్యను హేబేలు అని ఇద్దరు సంతానం. మొట్టమొదట పుట్టినప్పుడు మరి కయ్యనేమో వ్యవసాయం చేసే వ్యక్తి, హేబేలేమో గొర్రెల కాపరి. వీళ్ళు దేవునికి అర్పణ ఇస్తున్నారు. అర్పణ ఇచ్చేటప్పుడు మరి ఈ కయ్యనేమో మరి దేవునికి ఎంతో కొంత ఏదో ఇచ్చి ఉన్నట్టుగా కొంచెం అక్కడ పడేస్తాడు దేవునికి. కానీ హేబేలేమో దేవునికి శ్రేష్టంగాను మంచిగాను దేవునికి ఇష్టమైన దాన్ని, దేవునికి మెచ్చుకునేదాన్ని అర్పణగా కొవ్విన వాటిని గొర్రెలను తీసుకొచ్చి దేవునికి అర్పిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అర్పణ ఇవ్వడంలో కూడా ఆ విధంగా ఉంటుంది పిల్లారా. శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాలి, దేవుడు మెచ్చే అర్పణ దేవునికి అర్పించాలి. మరి అప్పుడు హేబేలు ఇచ్చిన అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించాడని కయ్యని ఇచ్చిన అర్పణ అంగీకరించలేదని కోపం రగిలిపోద్ది కయ్యలో. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ఆదికాండం 4వ అధ్యాయము 6-7. యెహోవా కయ్యను చూసి, నీకు ఆగ్రహమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషముగా నుందువు కదా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారా, దీనిలో దేవుని చెప్పిన మాటలు ఎంత గొప్ప అర్థం ఉందో. నీ ముఖం చిన్నపుచ్చుకున్నావేంటయ్యా కయ్యను, నీవు సత్క్రియ చేస్తే ఏమవుతుంది, నువ్వు సంతోషంగా ఉంటావు. సత్క్రియ చేయకపోతే నువ్వు సంతోషంగా ఉండవు. నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, దానికి బానిస అయిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, లోకంలో ప్రియులారా అనేక మంది మంచి పనులు చేయని వాళ్ళు చెడ్డ పనుల మీద వ్యసనం పుట్టి అది అలవాటుగా మారిపోయి అదే జీవితంగా మార్చబడుతుంది. అదే అంటుంది ఇక్కడ దేవుడు అంటున్నారు, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. దేనికి వాంఛ కలిగేది? పాపానికి నువ్వంటే ఎంతో ప్రేమ కలుగుద్ది. ఇక పాపాన్ని విడిచిపెట్టలేవు, పాపంతోనే ఉంటావు, పాపంతోనే బ్రతుకుతావు, పాపంతోనే జీవిస్తావు, పాపంతోనే మరణిస్తావు, చివరికి నరకానికి వెళ్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, నువ్వు పాపం చేయడం కాదు, పాపమే నీ వెంటబడుతుంది. నువ్వు చెయ్యి అని. ఇప్పుడు తాగుబోతులైనా, తిరిగిపోతులైనా, పేకాటగాళ్ళైనా వీళ్ళందరూ కూడా ఎందుకు పాపం చేస్తున్నారు? పాపం వీళ్ళు వెంటబడుతుంది. పాపానికి వీళ్ళంటే ప్రియం, వీళ్ళంటే ప్రేమ, మహాప్రేమ పాపానికి. ఆ పాపాన్ని వెళ్తున్నారు వీళ్ళు. పాపాన్ని పరిపాలిస్తూ ఉన్నారు వీళ్ళు. పాపాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నారు ఇక్కడ? సత్క్రియ చేసిన ఎడల నీవు సంతోషముగా ఉండవు. మన సంతోషం రావాలంటే, మన జీవితంలో సంతోషం రావాలంటే, మన కుటుంబంలో సంతోషం రావాలంటే, మరి బయట సంతోషంగా ఉండాలంటే, ఎక్కడ చూసినా సంతోషంగా ఉండాలి అంటే నీ సత్క్రియ నీలో ఉండాలి, మంచి క్రియ నీలో ఉండాలి. మంచి క్రియ నీలో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. అప్పుడు పాపానికి నువ్వంటే ప్రేమ కలదు, పాపం పారిపోతుంది నువ్వంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? అర్థమవుతున్న చేతులు మేగెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ సత్యమండి. ఇదంతా కూడా పాటిస్తేనే దేవుని శక్తిని చూడగలవు. దేవుడు చెప్పింది వింటేనే కానీ, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తేనే కానీ నువ్వు దేవుణ్ణి చూడలేవు, దేవుని శక్తిని చూడలేవు, దేవుని క్రియలు చూడలేవు, లేకపోతే చూడలేవు. అర్థమైందా? కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.